మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 26వ తారీఖు నవంబరు నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మీ మీద మనుషులు పశువులు విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగుజేయుదును. అప్పుడు నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితముల్లో దేవుడి ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో సెలవిస్తున్నటువంటి మాట ఈ ఉదయకాలము దేవుడు మీకు వినిపిస్తున్నటువంటి సువర్తమానము, నేను మీకు మేలు చేసేదను, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు చేసేదనని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎటువంటి మేలులు? మనుషులను పశువులను విస్తరింపజేసేదను. సహోదరి సహోదరులారా, ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి ఉన్నారేమో, ఆత్మీయులు దూరమై ఉన్నారేమో, తోబుట్టులతో సమాధానం లేని స్థితిలో ఉన్నారేమో. నా దేవుడు అంటున్నాడు, మేము మీకు మనుషులను పశువులను విస్తరింపజేసేదను. మనుషులను విస్తరింపజేస్తాను, అలాగే మీకు పశువులను విస్తరింపజేస్తాను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునపటి కంటే అధికమైన మేలులు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, నేను దేవుడినై ఉన్నానని తెలుసుకునుడి అంటున్నాడు. అయితే మునపటి మేలులు నీవు పొందుకోవాలి అంటే, మునపటి స్థితిలో నీకు రావాలి అంటే ఒకసారి నీవు ఆలోచించుకో. మునుపున్నటువంటి భక్తి నీలో ఉన్నదా? మునుపున్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? మునుపున్నటువంటి విశ్వాస జీవితము, మునుపున్నటువంటి పరిస్థితులు నేటి దినాలు నీకున్నాయో ఒక్కసారి లేవని నిన్ను పరిశీలించుకొని పరీక్షించుకోమని దైవ సేవకునిగా దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటాడు యేసయ్య యిర్మీయా గ్రంథంలో, మార్గములో నిలిచూడుడి, పురాతనమైన మార్గమేదో కనుగొనుడి, ఆ మార్గమును మీరు కనుగొంటే మీరు మేలు పొందుతారు అంటారు. సహోదరులారా, నీవు మేలుకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా నీవు ఉన్నటువంటి రోజుల్ని జ్ఞాపకం వస్తున్నాయి, కానీ నువ్వు ఉన్నటువంటి మార్గాన్ని మర్చిపోయే వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, ఏ మార్గము గుండా నీ ప్రయాణం కొనసాగుతూ వచ్చిందో ఒకసారి నిన్ను పరిశీలించుకోమని దైవ సేవకునిగా ఈ ఉదయకాలం ముందు మీకు తెలియజేస్తున్నాను. ఆ మార్గము నీకు ఎక్కిసమవుతుందా? ఆ మార్గము నిన్ను కష్టాల పాలు చేస్తుందా? ఆ మార్గము నిన్ను నవ్వులు పాలు చేస్తూ వచ్చిందా ఇప్పటి వరకు? అయితే నీ పురాతన మార్గాన్ని నువ్వు కనుగొను. ఆ మార్గంలో ఉన్నప్పుడు నీ హృదయం ఎంత ప్రశాంతంగా ఉందో, నువ్వు ఎంత సంతోషకరంగా ఉన్నావో, ఆ మార్గాన్ని కనుగొని లోబడి ఆయనకు ఇష్టులైనటువంటి వ్యక్తులుగా బ్రతుకు కృపాస్థితి దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలంగా వాడుకొనుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి మునుపుట కంటే అధికమైన మేలులు పొందుకుని కృప దయచేసి నడిపించి నీ కాపుదల్లో భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును సన్నిధులు సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.